అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డిఎస్సి నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇక నియామకాలకు సంబంధించిన ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుత్ సంస్కరణలో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని పర్యవేక్షించాలని తెలిపారు. ఇక ఈ మేరకు గురువారం కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రులతో కీలక అంశాలు చర్చించారు. 2025-26 విద్యా సంవత్సరం మొదట్లోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి అన్ని పనులు ప్రారంభించాలని మంత్రులకు సూచించారు. స్కూల్ రీఓపెన్ అయ్యేలోపు డిఎస్సి నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలన్నారు.